వచ్చే నెల 11న జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ అధికార పార్టీకి సవాలుగా మారింది. 2 నెలల క్రితం అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తాజా ఉప ఎన్నిక రెఫరెండంగా చెబుతున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీట్ కాకపోయినప్పటికీ అధికారంలోకి వచ్చిన 2 నెలల తర్వాత జరుగుతున్న ఎన్నిక కావడంతో ప్రభుత్వ పనితీరుకి ఇది పరీక్షగా అని చెప్తున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టకు ఎన్నిక ఒక అగ్ని పరీక్షగా చెప్తున్నారు. 2023 నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 6 నెలలకు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే అధికార కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు కైవసం చేసుకొని గౌరవం దక్కించుకుంది. ఇక మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉన్న రకరకాల కారణాలతో ఈ వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో అనూహ్యంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వచ్చింది. నేరుగా ప్రజలు తీర్పు ఇవ్వడం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు పరీక్షగానే భావిస్తున్నారు. 2023 డిసెంబర్ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ప్రధానంగా హైడ్రా, ఆయన ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన వ్యవస్థ ఇది. దీనిపై రకరకాల విమర్శలు, ప్రశంసలు వినిపిస్తున్నాయి. అయితే ప్రజలు ఏమంటుకుంటారనేది మాత్రం ఇంతవరకు స్పష్టం కాలేదు. అదేవిధంగా ఫ్రీ బస్ పైన కూడా మిశ్రమ స్పందన ఉంది. ఇక రేషన్ కార్డుల పంపిణీ, గృహ నిర్మాణాలు, ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలపై ఇప్పటి వరకు ప్రజాభిప్రాయం ఏంటో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. వీటన్నిటికీ జూబ్లీహిల్స్ ఎన్నిక ఒక జవాబు చెప్తుందా అనే ఉత్కంఠ కొనసాగుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఏమంత ఆశాజనకంగా లేవనే టాక్ వినిపిస్తుంది. చాలా కాలం తర్వాత కాంగ్రెస్ సంస్కృతిని చూస్తున్న ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారని కూడా చెప్తున్నారు. మంత్రులు కూడా బహిరంగంగా కొట్టుకోవడం విమర్శలకు కారణమవుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రజాభిప్రాయం ఎలా ఉందనేది ఆసక్తి రేపుతుంది. కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు ప్రజలను ప్రభావితం చేస్తున్నాయా లేదా అన్న చర్చ నడుమ జరగనున్న ఈ ఎన్నిక ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా జూబ్లీహిల్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభితం మేరకే, ఆయన ఇష్టం మేరకే అభ్యర్థిని పెట్టారు. దీంతో వ్యక్తిగతంగా కూడా ఇక్కడ గెలుపు సీఎంకు ఎంతో ఇంపార్టెంట్. ఈ పరిస్థితుల్లో జూబ్లీహిల్స్లో గెలిస్తే రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇన్నాళ్ళు కీచులాటలకు దిగుతున్న మంత్రులు, ఇతర నేతలు కూడా సైలెంట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరోవైపు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా ప్రజా ఆమోదం పొందినట్లే. ముఖ్యంగా హైడ్రా మరింత దూకుడుగా పనిచేసే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో సీఎం రేవంత్ పెట్టిన పథకాలన్నీ కూడా ఆయన పునఃసమీక్షించుకోవాల్సి ఉంటుంది. దీంతో జూబ్లీహిల్స్ ఎన్నిక సీఎం రేవంత్ జాతకాన్ని మార్చేది దిశగా వ్యాఖ్యానిస్తున్నారు.